రోజుకి రూ. 1000 ఆదాయం వచ్చే ఒక బ్రహ్మాండమైన బిజినెస్ ఐడియా గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. 1 గ్రామ్ గోల్డ్ స్టార్ట్ జేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కొంచెం ఓపిక చేసుకొని లాస్ట్ దాకా చూడండి. అండ్ ఈ బిజినెస్ చేసే వాళ్ళతో మాట్లాడి వీడియో జేస్తున్నాను నేను. కాబట్టి ఒక 1000 లైక్స్ టార్గెట్ నాకు. ఒక లైక్ ఇచ్చేస్తే చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి వీడియో లాస్ట్ దాకా కాస్త ఓపికగా చూడండి. ఇంట్లో ఉండే వాళ్ళకి లేడీస్ అయినా, జెంట్స్ అయినా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి బిజినెస్ ఇది. ఇంకా 365 డేస్ కూడా దీనికి డిమాండ్ ఉంటుంది. ఆ బిజినెస్ ఐడియాకి సంబంధించి మనం అంటే డీప్ రీసెర్చ్ చేశా. ఆల్రెడీ చేసిన వాళ్ళతో మాట్లాడా. సో, కాబట్టి వాళ్ళందరితో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు ఇలాంటివి చేయాలనుకున్న వాళ్ళు. మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకి ఉపయోగపడతది. కాబట్టి వాళ్ళకైనా సరే ఈ ఛానెల్‌ని వీడియోని షేర్ చేశారనుకో మీరు. సో, ఈ బిజినెస్ ఐడియా ఏంటంటే ఇమిటేషన్ జ్యువెల్లరీ బిజినెస్. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ ఐటెమ్స్ అంటాం గదా! ఆ ఐటెమ్స్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట ఇది. అయితే ఇది ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెల్లరీ అనేది మనకి ఒరిజినల్‌గా గోల్డ్‌కి వచ్చినట్టు ఉంటాయి. వారంటీ కూడా వీటికి అవైలబుల్‌గా ఉంటుంది. లేడీస్‌కి జ్యువెల్లరీ అంటే చాలా ఇష్టం గదా! ఆబ్వియస్‌లీ. గోల్డ్ జ్యువెల్లరీ అయితే డైరెక్ట్‌గా 1, 2, 3 ఐటెమ్స్ కొనుక్కోగలుగుతారు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి. కానీ వాళ్ళు కంటిన్యూయస్‌గా కొత్త కొత్త మోడల్స్ అవసరం అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క మోడల్‌ని ఒకసారి ధరించాలని అనుకుంటారు. అటువంటప్పుడు డైరెక్ట్‌గా గోల్డ్ అనేది కొనాల్సినటువంటి అవసరం లేకుండా ఇమిటేషన్ జ్యువెల్లరీలో వందల, వేల రకాల డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్‌గా ఉంటాయి. వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ ధరకొస్తాయి. మినిమమ్ వారంటీ కూడా ఉంటుంది. సో, ఇంత మంచి మోడల్స్‌తో బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే చుట్టూ ఉండేటువంటి లేడీస్‌కి సేల్ చేసి మంచి ఆదాయాన్ని సంపాదించొచ్చు. సో, ఈ వీడియోలో మనం ఒక కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళు 1 గ్రామ్ జ్యువెల్లరీని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేటువంటి కంపెనీ. ఇది సతీ శిల్ప్ జ్యువెల్లరీ. వీళ్ళు ఇమిటేషన్ జ్యువెల్లరీని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళు డైరెక్ట్‌గా. సో, వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తే మనకు చాలా తక్కువ ధరకొస్తాయి. హోల్‌సేలర్స్, ట్రేడర్స్ దగ్గర పర్చేజ్ చేసేదానికన్నా డైరెక్ట్‌గా తయారు చేసిన వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ప్రొడక్ట్ కొంటే మనకి ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బిజినెస్‌కి అయ్యేటువంటి పెట్టుబడి 1 లేదా 2 నెలల్లోనే వెనక్కి తెచ్చేసుకోవచ్చు. సో, మీరిక్కడ ఆ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని లైవ్‌లో చూపిస్తున్నాను నేను మీకు ఫోటోస్‌లో. సో, టోటల్ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటనేది క్లియర్ కట్‌గా కనిపిస్తుంది గదా! సో, స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ వాళ్ళు మౌల్డ్స్ తయారు చేయడం గానివ్వండి, జ్యువెల్లరీ తయారు చేసి దానికి షైనింగ్, పాలిషింగ్ ఇవన్నీ పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ తీసే వరకు ఈ వీడియోలో మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, వీడియో కంటిన్యూ‌గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో ఎండ్‌లో గూడా వాళ్ళ దగ్గర కొన్ని అవైలబుల్ మోడల్స్ ఉన్నాయి. శాంపుల్స్ అవి గూడా చూపిస్తాను. అవి గూడా ఒకసారి చూడండి. జ్యువెల్లరీ క్వాలిటీ ఎట్లా ఉంది? డిజైన్స్ ఎట్లా ఉన్నాయి? చూడండి. ఈ సతీ శిల్ప్ జ్యువెల్లరీ దగ్గర మనకు దొరికేటువంటి ఇమిటేషన్ జ్యువెల్లరీ ఐటెమ్స్ ఏంటనేవి ఒకసారి చూద్దాం. మన దగ్గర ముఖ్యంగా గోల్డ్ పాలిష్డ్ నెక్లెస్ సెట్స్, అట్లాగే గోల్డ్ పాలిష్డ్ బ్రైడల్ సెట్స్, అట్లాగే సిల్వర్ పాలిష్డ్ బ్రైడల్ సెట్స్, షార్ట్ హారం సెట్స్, వడ్డాణాలు, బ్రేస్లెట్‌లు, మోడల్ చైన్స్, మంగళసూత్రాలు, ఇయర్ రింగ్స్ ఇట్లా అన్ని రకాల జ్యువెల్లరీ ఐటెమ్స్ కూడా కొన్ని వందల, వేల రకాల్లోనే మనకి అవైలబుల్‌గానే దొరుకుతూ ఉంటాయి. సో, ప్రస్తుతానికి ఈ కంపెనీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి. సో, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెద్దదవ్వటం వల్ల ఇంకొంచెం బిజినెస్ కోసం ఎక్కువ మంది కస్టమర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నారు. సో, మీరు గనక ఇమిటేషన్ జ్యువెల్లరీ బిజినెస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోను నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కసారి గనక మీరు ట్రై చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మనం అంటే ఈ ఐటెమ్స్‌ని మనం వాట్సాప్ గ్రూప్స్‌లో, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో, యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా, రీల్స్ ద్వారా ఇలా పబ్లిసిటీ చేసుకొని ఆన్‌లైన్‌లో కూడా దీన్ని సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దాంట్లో రిజిస్టర్ అవ్వకుండానే మనకి సేల్స్ అనేవి జరుగుతాయి.